రాయలసీమలోని 6 జిల్లాలను కలుపుకొని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంతో సహా మొత్తం 18,000 ఎకరాలను గత ప్రభుత్వంలోని నాయకులు దోపిడీ చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, బాధితులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగులోకి తీసుకువచ్చారని, ఈ దోపిడీలు జైలుకు పోవడం తథ్యమని బీజేపీ నేతలు కోలా ఆనంద్, సామంచి శ్రీనివాస్, డాక్టర్ దగ్గుపాటి శ్రీహర్రావులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ కేవలం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 6,000 ఎకరాలకు సంబంధించి దోపిడీ దందాపై సాక్ష్యాధారాలతో సహా తమ వద్ద ఉందని తెలియజేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో డీకేటీ, ప్రభుత్వ, దేవాదాయ శాఖ తదితర భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్కు 2 మాసాల ముందు పేద రైతుల దగ్గర ఎకరా 6 లక్షలకు కొనుగోలు చేసి దానిని ఈ మధ్య కాలంలోనే 60 లక్షల వరకు అమ్ముకున్నారని భారీ కుంభకోణాన్ని తెలియజేశారు. ఫ్యాన్ పార్టీ పాలనలో ఆనాటి తిరుపతి జిల్లా కలెక్టర్ పాత్ర ప్రధానమైనదని అన్నారు. మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని, ఇలాంటి ఎన్నో కుంభకోణాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయని, కాబట్టే ఓటర్లు వైసీపీని ఇంటికి సాగనంపారని, కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని కొనియాడారు. 12,000 ఎకరాలు ఇప్పటి వరకు ప్రూవ్ అయినటువంటి దగ్గర 6,000 ఎకరాలు 6,000 ఎకరాలు ఇప్పటికే సర్వే నెంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి. 6,000 ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్లు కూడా దోపిడీ జరిగినటువంటిది A to Z మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఎన్నికలకు ముందు 2 మాసాల ముందే జరిగింది ఇది. అసైన్డ్ భూములు, డికేటీ భూముల్ని ఫ్రీహోల్డ్ చేసుకొని వీళ్ళు దోపిడీ కోసము, ఈ ఎమ్మెల్యేల దోపిడీ కోసము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరిగింది. ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకటరమణారెడ్డి కూడా దీంట్లో ముద్దాయి. వెంకటరమణారెడ్డి యొక్క కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరమణారెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే శ్రీకాళహస్తి సబ్ రిజిస్టర్లు కూడా దీంట్లో భాగస్వాములైనారు. ఈ దోపిడీలో నిరుపేదల దగ్గర 5 లక్షలకి, 6 లక్షలకి, 7 లక్షలకి ఎకరాలు తీసుకొని వీళ్ళు దాన్ని ఫ్రీహోల్డ్ చేసుకొని ఒక్కొక్క ఎకరా ఈరోజు 60 లక్షలు, 70 లక్షలకి ఈరోజు అమ్ముకున్న పరిస్థితి కాళహస్తి నియోజకవర్గంలో ఉంది.